హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ చక్కగా బ్యాచిలర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి చేసుకోవాలి అప్పటికప్పుడు అనిపించినా కూడా వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మనం చాలా సింపుల్గా ఈజీగా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. దీనికోసం మనకి కావాల్సినంత చికెన్ తీసుకొని ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలి. మీకు అంత టైం లేదు అంటే ఇమీడియట్గా కూడా ఒక్కసారి కలిపేసుకొని చేసుకోవచ్చు, లేదంటే ఒక 1 అవర్ అలా నానబెట్టేసుకోవాలి. దీంట్లో మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసేసుకుందాము. ఉప్పు, కారం, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకుందాము. అలాగే అల్లం వెల్లిపాయ పేస్ట్, కొంచెం కర్డ్ కూడా వేసేసుకోవాలి. మీకు కావాలంటే దీంట్లో కొంచెం ఆనియన్స్ కూడా వేసుకొని అలా మ్యారినేట్ చేసుకోండి, లేదంటే ఎలాగో ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తాం కాబట్టి అవి కూడా వేసుకోండి. బాగా ఇలా మంచిగా కలిపేసుకోవాలి. మీకు టైం లేదంటే అప్పటికప్పుడు కలిపేసుకొని చేసేసుకోండి, లేదంటే ఒక 1 అవర్ నానబెట్టేసుకోండి. ఇది ఇంకా రైస్ కూడా నానబెట్టుకుంటే బాగుంటుంది. మీకు టైం లేకపోతే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుందాం. ఒక 5 to 10 minutes చేసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత ఇప్పుడు మనకు కావాల్సిన రైస్ తీసుకుందాం. నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇక్కడ. ఇవి మంచిగా వాష్ చేసేసుకొని, మనం వాటర్ ఏమి తీసేయము రైస్ ఉడికిన తర్వాత, కాబట్టి మనకు కావాల్సినంత వాటర్ వేసేసుకోండి. ఇప్పుడే కొంచెం తక్కువ వేసుకోండి. ఇట్లా కూడా మనకు కావాల్సినన్ని మసాలా వేసుకోవచ్చు. ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, కొద్దిగా ఆయిల్ వేసుకోండి. అలాగే సరిపడా సాల్ట్ వేసేసుకోండి. ఒక గ్లాస్ రైస్కి నేను 1.5 స్పూన్ వేసుకుంటాను, కరెక్ట్గా సరిపోతుంది. 1.5 స్పూన్స్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా ఎక్కువ చూసుకొని, ఎలాగో మనము చికెన్లో వేసుకున్నాం కాబట్టి తక్కువైనా పర్వాలేదు, మరి ఎక్కువ వేసుకోకండి. తర్వాత టేస్ట్ చూసుకొని, ఈ వాటర్ ఉడికేటప్పుడు టేస్ట్ చూసుకొని కూడా వేసుకోవచ్చు మనము. అలాగే ఓల్ స్పైసెస్ కూడా వేసేసుకుంటున్నాను నేను. కొంచెం సాజీరా, లవంగాలు, చెక్క, ఇంకా ఇలాచి, స్టార్, మీ దగ్గర ఏ మసాలాలు ఉంటే అవి వేసుకోండి. ఇవే వేసుకోవాలని ఏం లేదు. మీ దగ్గర గరం మసాలా ఉంటే అది కూడా వేసేసుకోండి. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. కొంచెం కొత్తిమీర, మీకు ఇష్టం ఉంటే పుదీనా కూడా వేసుకోండి. పక్కకి పెట్టేసుకోవాలి, కాసేపు పక్కన పెట్టుకోండి, ఒక 1 అవర్ వరకు. ఈలోపు మనం చికెన్ ఉడికిచ్చేసుకుందాం. ఆల్రెడీ అన్ని వేసి మ్యారినేట్ చేసాం కాబట్టి మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో వేసేసుకోండి. కాస్త ఆయిల్ వేసేసుకొని, ఒక 1-2 స్పూన్స్ వేసుకొని ఆయిల్, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 90% వరకు ఉడికితే సరిపోతుంది, ఫుల్గా ఉడకక్కర్లేదు. తర్వాత దమ్ పెట్టుకున్నప్పుడు ఉడుకుతుంది కదా, కొంచెం చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. మీరు మళ్ళీ సపరేట్గా వాటర్ కూడా వేయక్కర్లేదు, మనం కర్డ్ వేసాం కాబట్టి వాటర్ వచ్చేస్తాయి దాంట్లోకి వెళ్ళి. మీకు ఇంకా ఎక్కువ స్పైస్ కావాలి, ఎక్కువ మసాలా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ వేసుకోండి. ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వాడుకోండి. ఇప్పుడు దీంట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇది 15 minutesలో రెడీ అయిపోయింది. ఈలోపు పక్కన రైస్ కూడా ఉడికిచ్చేసుకున్నాను. ఇది కూడా అయిపోయింది, ఆల్మోస్ట్ 80% వరకు ఉడికిపోయింది. ఇంకొక 5 minutes ఉడికిందంటే సరిపోతుంది. మనం రైస్ కూడా ఫుల్గా ఉడికిచ్చేసుకోవచ్చు, మరీ మెత్తగా కాకుండా 90%. ఆల్రెడీ వాటర్ తక్కువే వేసుకున్నాం కాబట్టి 1.5 వేసుకునే దగ్గర 1 పావు వేసుకోండి, సరిపోతుంది. రైస్ కూడా ఉడికిపోయింది, పక్కన పెట్టేసుకొని మనకి కర్రీ గ్రేవీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేను దీంట్లోనే లెమన్ కూడా వేసేస్తున్నాను. ఒక 2 lemons తీసుకొని అందులోనే కర్రీలోనే వేసేసిన. మీరు కావాలంటే మీరు రైస్లో వేసుకోవచ్చు లేయర్స్ వేసేటప్పుడు. నేను ఒక స్టీల్ బౌల్ తీసుకున్నాను, దాని కింద ఫస్ట్ కొంచెం గీ వేసేసుకున్నాను, తర్వాత రైస్ వేసుకున్నాను, తర్వాత కొంచెం కర్రీ వేసుకుంటున్నాను. మీకు ఇది ఇష్టం లేదు అంటే కింద కర్రీ వేసేసుకొని పైన రైస్ ఒకే లేయర్ వేసేసుకోండి. నేను 2 layers లాగా వేసుకుంటున్నాను. మళ్ళీ నేను రైస్ వేసుకుంటున్నాను. ఈ మధ్యలో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, సాజీరా కొద్దిగా వేసుకున్నామంటే ఫ్లేవర్ మంచిగా వస్తుంది, స్మెల్ బాగా వస్తుంది. ఫ్రైడ్ ఆనియన్స్ మీకు కావాలంటే ఇక్కడ కొత్తిమీర, పుదీనా చాప్ చేసుకున్నది కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువగా ఏం వేయట్లేదు, ఆల్రెడీ కర్రీలో ఇంకా రైస్ ఉడికించేటప్పుడు వేసుకున్నాను కాబట్టి. అలాగే దీని మీద కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసుకోండి. ఇది మనకి సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది ఎక్కడైనా. మళ్ళీ నేను దీనిపైన ఇంకొక లేయర్ కర్రీ వేసుకుంటున్నాను.
చికెన్ గ్రేవీ వేసేసుకుంటున్నాను. ఈ గ్రేవీతో రైస్ ఆల్రెడీ 90% ఉడికింది కాబట్టి ఈ గ్రేవీతో ఇంకా ఫుల్గా ఉడుకుతుంది. చికెన్ కూడా ఆల్మోస్ట్ 90% ఉడికింది కాబట్టి ఇప్పుడు ఇది దమ్ ఎక్కువ టైం పెట్టుకోకర్లేదు. ఒక 10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. మసాలా మంచిగా రైస్కి పట్టడం కోసం అంతే. లేదంటే మీరు ఒకే లేయర్ కూడా వేసుకోవచ్చు. కింద కర్రీ వేసేసుకొని పైన రైస్ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని వేసేసుకోవచ్చు. మీ దగ్గర అంత టైం లేదు అంటే, మీ దగ్గర ఒక 10 minutes ఎక్స్ట్రా ఉందంటే ఇలా చేసుకోండి, బాగుంటుంది టేస్ట్. దీనిలో ఫైనల్గా కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే సాజీరా వేసుకుంటున్నాను. దానిపైన కొంచెం బిర్యానీ మసాలా కూడా వేసేసుకోండి. చూసారు కదా, కొంచెం వేసుకోండి సరిపోతుంది. ఎక్కువ ఏం మసాలాలు వేసుకోలేదు ఇందులో మనం. ఫైనల్గా కొంచెం గీ, మీకు ఇష్టం ఉంటే నెయ్యి వేసుకోండి, లేదంటే ఆయిల్ వేసుకోండి. మనం అసలు ఆయిల్ ఎక్కడా యూజ్ చేయలేదు కాబట్టి రైస్లో 1 స్పూన్ అలాగే కర్రీలో 1 స్పూన్ వేసాను అంతే. ఆయిల్ కూడా ఎక్కడా యూజ్ చేయలేదు నేను. ఇప్పుడు వేసుకోండి మీకు కావాలి. ఫైనల్గా కొంచెం నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే మొత్తం నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదంటే మొత్తం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఫైనల్గా నేను కొంచెం కొత్తిమీర కూడా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నాను. అలాగే దీనిపైన నేను అరిటాకు పెట్టుకుంటున్నాను. మీ దగ్గర లేదు అంటే టిష్యూ వేసుకోవచ్చు, లేదంటే సిల్వర్ ఫాయిల్ కూడా వేసుకోండి. ఇంకా మూత పెట్టేసుకొని దీనిపైన కొంచెం వెయిట్ పెట్టుకోండి. నేను ఇందాక రైస్ ఉడికిచ్చిన గిన్నెలో వాటర్ ఫిల్ చేసుకొని అది పెట్టుకుంటున్నాను వెయిట్ లాగా. మీ దగ్గర రోలు అలాంటివి ఉంటే అవైనా పెట్టుకోండి. కొంచెం ఆవిరి బయటికి వెళ్ళకుండా పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఒక 10 minutes ఇలా ఆవిరికి పెట్టేసామంటే రైస్ కూడా ఫుల్గా కుక్ అయిపోతుంది. మసాలా బాగా పట్టేస్తుంది రైస్కి. వేడివేడిగా చికెన్ బిర్యానీ సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా, ఈజీగా, చాలా క్విక్గా అయిపోతుంది. మన దగ్గర ఎక్కువ టైం లేదు, అప్పటికప్పుడు మనకి బిర్యానీ తినాలనిపించినప్పుడు చక్కగా ఇలా చేసేసుకోవచ్చు ఇంట్లో. ఎక్కువ మ్యారినేట్ కూడా చేయక్కర్లేదు. ఒక 1/2 hour వరకు మ్యారినేట్ చేసుకొని రైస్ కూడా 1/2 hour వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంత కూడా టైం లేదంటే ఇమీడియట్గా కూడా చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.